సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాన్స్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నల్గొండ జిల్లాలో హత్యకు గురైన ప్రధాన ఉపాధ్యాయులు రూపారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులను క్రమశిక్షణగా ఉండాలని మందలించినందుకు ప్రధాన ఉపాధ్యాయులను హత్య చేయడం దారుణమన్నారు. హత్య కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొండమల్లేపల్లి జరిగినటువంటి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని అదే పాఠశాలకు సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులు అత్యంత దారుణంగా ఆమె గదిలోనే హత్య చేశారు. ఇది ఆ దుర్మార్గ చర్య నిరసనగా హుస్నాబాద్ ట్రాన్స్మా తరఫున ఈరోజు సాయంత్రం ఆమెకు ఘనమైన నివాళులర్పిస్తూ అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టాలు కూడా అత్యంత కఠినంగా ఉంటే పిల్లలు ఇలాంటి స్థాయికి దిగజారిపోరని, ఒక పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులకి, అదేవిధంగా డ్రైవర్లకు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ ఎవరికి కూడా రక్షణ అనేది లేకపోతే ముందు ప్రైవేటు పాఠశాలల్లో ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కోసం రావడానికి భయపడుతూ ఉంటారు. దీనిపైన ప్రభుత్వం అత్యంత కఠినంగా చర్య తీసుకోవాలి. చట్టంలో కూడా మార్పు తీసుకొచ్చి పాఠశాలలలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, ఇంకా అనైతిక కార్యక్రమాలతోటి పిల్లలు వారి క్రమశిక్షణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి క్రమశిక్షణ చర్యల్ని పాఠశాల తీసుకున్నప్పుడు పిల్లలు చేసే ఇలాంటి ప్రతికా చర్యలు ఉపాధ్యాయులకి కావచ్చు, యాజమాన్యానికి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఈరోజు ఎదురైంది. అదే సంఘటన ఈరోజు మన నల్గొండ జిల్లాలో శ్రీమతి రూపారెడ్డి మేడం గారిని అత్యంత దారుణంగా 27 కత్తిపోట్లతో ఆ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి చంపడం అంటే చాలా బాధాకరం. దీనికి సమీపంగా ఈరోజు హుస్నాబాద్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాము. అదేవిధంగా ఆ మేడం గారికి ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. జోహార్ జోహార్. నల్గొండ జిల్లా ఒక పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని అత్యంత దారుణంగా అదే స్కూల్కి సంబంధించిన 10th క్లాస్ విద్యార్థులు దూరంగా చంపడం జరిగింది. దీనికి గల కారణాలు ఏమిటంటే విద్యార్థుల క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా ఆ ప్రిన్సిపాల్ మేడం వారిని స్కూల్ నడుస్తున్న తరుణంలో వారిని మందలించి, మీరు మొబైల్ తీసుకురావద్దు, మీ యొక్క చర్యలు వేరే విధంగా ఉన్నాయి అని వాళ్ళని మందలించి, అంటే ప్రతి ఉపాధ్యాయులైనా పిల్లలను మంచి క్రమశిక్షణతో నడవాలని, పేరెంట్స్ మనల్ని నమ్మి పంపించారు కాబట్టి వాళ్ళకు నైతికతలు నేర్పాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా పిల్లలను మందలించి, ఆ అబ్బాయి హాస్టల్లో ఉండే అబ్బాయిని మందలించి అతన్ని డే స్కాలర్గా మార్చడం జరిగింది. మార్చిన తరుణంలో ఆ విద్యార్థి మరియు ఇంకొక విద్యార్థి కలిసి ఆ ఇద్దరు పిల్లలు ఆ ప్రిన్సిపాల్ మేడంని టార్గెట్ చేసి అంటే ఇందులో ప్రిన్సిపల్ మేడం తప్పడం ఏమున్నది, పిల్లల్ని పేరెంట్స్ పంపించారు కాబట్టి వారిని మంచి నైతిక విలువలు అలవరించి, అది మంచి క్రమశిక్షణ నడిచి మంచి మార్కులతో మంచి విలువలతో పేరెంట్స్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో మేడము ఏ లాభం లేకుండా, అంటే ఉపాధ్యాయులు అంటేనే సమాజ నిర్మాతలను వాళ్ళు తయారు చేసేవారు కాబట్టి అందులో భాగంగా ఈ టీచర్ ప్రిన్సిపాల్ మేడం వాళ్ళని మందలించి డే స్కాలర్గా మార్చడం తరుణంలో ఒక 5 రోజుల పాటు ఆ ప్రిన్సిపాల్ మేడంను వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. మేడం ఎటు వెళ్తుంది, మేడం డబ్బులు తీసుకెళ్తుందా, మేడం ఏం చేయాలి అనే విధానంలో ఒక పెద్ద పాయింట్ ఆఫ్ అంటే టార్గెట్ చేసి, అంటే ఒక పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసినట్టుగా ఒక ఉపాధ్యాయురాలని టార్గెట్ చేసి, వాళ్ళు చిన్న పిల్లలు 10వ తరగతి పిల్లలు ఏం తెలియదు, బట్ వాళ్ళు ఏ విధంగా చేయాలని సోషల్ మీడియాలో ఈజీ మనీ వే అనే యాప్ అనే దాన్ని ఓపెన్ చేసి ఈజీ మనీ ఏ విధంగా పొందాలి, అంటే ఏ విధంగా పొందాలి, ఒక మనిషిని టార్గెట్ చేయాలి. ఆ మనిషి ఎవరంటే వాళ్ళ ప్రిన్సిపాల్ అదే స్కూల్లో అవమానించింది కాబట్టి అవమానించిన టీచర్ను మనం ఏ విధంగానైనా చంపాలనే దురుద్దేశంతో 5 రోజులు పరిశీలించి అబ్జర్వ్ చేసి ఆ మేడంను వాళ్ళు ఫాలో అయ్యి ఆ యొక్క వీడియోలు కూడా మనకు రావడం జరిగింది. ఆ మేడం ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థులు ఇద్దరు అంటే డబ్బుకు ఆశపడి మరియు అదేవిధంగా ప్రిన్సిపాల్ మీద కక్ష పెట్టుకొని వాళ్ళు ఆ మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 27 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా ఒక పెద్ద ఉగ్రవాద నక్సలైట్ చంపే విధానంగా ఒక 16 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు ఈ విధమైన కార్యక్రమానికి పాల్పడ్డారంటే ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. దీనికి నిరసనగా హుస్నాబాద్ ట్రాన్స్మా నుండి ఇవాళ మేము కొవ్వొత్తుల ర్యాలీ తీసి ఆ మేడం ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా
ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు మరి వేరే విద్యార్థులు ఎవరు కూడా దీన్ని ఫాలో కావద్దని, అందరికీ విద్యార్థులకు ఈ విధంగా జరిగితే అత్యంత శిక్షలు కఠినంగా ఉంటాయని విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మనము క్రమశిక్షణ మరి నైతిక విలువలు పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో మనం వస్తే ఈరోజు మనము చాలా ఆగమ్య గోచరానికి గురైన పరిస్థితి టీచర్లందరికీ. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వీటికి కఠినమైన చర్యలు తీసుకోవాలనే విద్యార్థులపైన ఉత్సవ మండల తరఫున మేము కోరడం జరుగుతుంది. జోహార్.